హలో అండి, అందరికీ నమస్కారం. మామూలుగా మనం ఎగ్స్‌తో ఎన్నో రకాల వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాం. ఈరోజైతే నేను సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ బుర్జీ లేదా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దీంట్లో 3-4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. దీంట్లోనే ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో మనం తీసుకున్న ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు తీసుకునే ఎగ్స్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఈ విధంగానైతే వేయించుకోవాలి. ఈ ఎగ్ బుర్జీ అన్నంలోకి మరియు చపాతీలకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మరియు చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.